వినాయక చవితి మనందరికీ ఎంతో ప్రియమైన పండుగ. ఈ పండుగ అనగానే మనకి గుర్తొచ్చేది అన్ని వర్గాల వారిని కలిపే ఒక వేడుకలా ఉంటుంది. ఒక ఇంటి సంతోషాన్ని ఒక కాలనీ ఆనందంగా మార్చే శక్తి దీంట్లో ఉంది. భక్తి, ఆనందం, ఐక్యత మూడు ఒకటే చోట కలిస్తే ఈ వేడుక మన సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గత 21 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం నవయువసేన గణేష్ మండలి వారు ప్రారంభించిన ఈ వినాయకోత్సవం కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మన పిల్లల కలలు, మన యువత ఉత్సాహం, మన పెద్దల భక్తిని ప్రతిబింబించే ఆరాధ్య రూపం. ప్రతి సంవత్సరం ఈ బాల గణేశులు అందరి హృదయాల్లో దేవునిపై విశ్వాసాన్ని పెంచి మన కాలనీని ఒక కుటుంబంలా కలిపాయి. గత సంవత్సరాలలో నవయువసేన గణేష్ మండలి వారి ఆధీనంలో దర్శనమిచ్చిన ప్రత్యేక బాలగణేష్ రూపాలు: గుడి గంటను పట్టుకొని వేలాడిన బాలగణపతి, అమ్మ పార్వతీదేవి ఒడిలో ఆడిన బాలగణపతి, ఉయ్యాల ఊగిన బాలగణపతి, ఉపాధ్యాయుడిగా బోధించిన గణపతి, శివునితో ఏనుగు ఆట ఆడిన బాలగణపతి, మొక్కలు నాటిన బాలగణపతి, వాహనం ఎలుకతో పాటలు పాడుతూ ఆటలు ఆడుతున్న బాలగణపతి, అమ్మ పార్వతీదేవి చెయ్యి పట్టుకొని తండ్రి శివుని దగ్గరికి వెళ్లిన బాలగణపతి, శ్రీకాళహస్తి కథని గుర్తు చేసిన బాలగణపతి, తండ్రి శివుని ఢమరుకంతో ఆటలు ఆడిన బాలగణపతి, శ్రీకృష్ణ తులాభారం లాగా కనిపించిన బాలగణపతి, చిన్న బాలగణపతి వానలో తడవకుండా తల్లి పార్వతీదేవి తన కొంగుతో గణేశుని తల కప్పిన బాలగణపతి. మరి ఈ సంవత్సరం విశేషం, విమానంపై గాలిలో విహరించే బాలగణపతి రూపంలో మన నందిపేట్ నవయువసేన గణేష్ మండలికి వచ్చారు. ప్రతి రూపం ఒక కొత్త భావన, ఒక కొత్త సందేశం, ఒక కొత్త సంతోషాన్ని ఇచ్చింది. ఇంతకాలం ఈ బాల గణేశుల వల్ల మన కాలనీలో భక్తి పెరిగింది, స్నేహాలు బలపడ్డాయి, ఒకరికి ఒకరు అండగా ఉండే బంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇవాల్టి విశేషణ నిమజ్జనం సందర్భంగా మనమందరం ఒకే స్వరంలో గణపతి బప్ప మోరియా అంటూ మన గణేశునికి ఘనంగా వీడుకోలు చెప్పుకుందాం. వేడుక ముగుస్తుంది, కానీ ఆ ఉత్సాహం, ఆ భక్తి, ఆ ఐక్యత మాత్రం ఎప్పటికీ ముగియవు. మన కాలనీ, మన ఊరు వినాయకుడి ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ ప్రకాశించాలి. మన కాలనీలో మొదలైన ఈ సాంప్రదాయం ఇంకెన్నో సంవత్సరాలు కొనసాగాలి. మన ఊరిని గణేశుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నవయువసేన గణేష్ మండలి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లు మీ ఇన్స్టార్ జే అనుప్రియ.